అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక సెట్‌ని అనేది పర్ఫెక్ట్‌గా ఎలా ఐరన్ చేయాలనో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఐరన్ చేయాలనుకున్న సెట్‌ని ఈ విధంగా కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసి దాన్ని ఈ విధంగా ముద్ర చుట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి మన కాలర్ అనేది స్ట్రైట్‌గా ఐరన్ చేసుకోవాలి. స్టెప్ 2 మన బ్యాక్ సైడ్ షోల్డర్ స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ స్ట్రిప్ని ఐరన్ చేసుకోవాలి. ఈ మధ్యలో వాటర్ అనేది కొంచెం ఆవిరి అయిపోతుంది ఐరన్ చేసేటప్పుడే. ఇప్పుడు స్టెప్ 3 మన రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఐరన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని 2 టైప్స్గా ఐరన్ చేయొచ్చు. ఇది మిడిల్ స్ట్రిప్ అన్నమాట, అంటే మధ్యలో లైన్ వస్తుంది. ఇది ఒక టైపు, ఇలా చేయడం ఒక టైప్ అన్నమాట. ఇంకొక టైప్ వచ్చేసి షోల్డర్ లైన్ అనేది మనకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను మిడిల్ స్ట్రైట్ లైన్ తీసుకొని ఐరన్ చేస్తున్నాను. తర్వాత సేమ్ అలాగనే లెఫ్ట్ హ్యాండ్ కూడా ఐరన్ చేసుకోవాలి. ఇది మిడిల్ లైన్ అన్నమాట, స్టెప్ 4 ఇది. ఇలా ఐరన్ చేసుకుంటూ ఉంటే మనకు 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఏ సెట్నైనా పర్ఫెక్ట్గా అలవాటు అవుతుంది. ఎక్కడే కానీ ముడతలు లేకుండా నీట్గా స్ట్రైట్గా చేసుకుంటూ రావాలన్నమాట. మనం చల్లిన ఆ వాటర్ అనేది ఆవిరైపోతూ క్లాత్ థ్రెడ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. స్టెప్ 5 బ్యాక్ మన క్లాత్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఆ క్లాత్ అనేది స్ట్రైట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ చెస్ట్ స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ చెస్ట్ స్ట్రిప్ని టైట్గా చేసుకోవాలి ఐరన్ చేసి. స్ట్రిప్ని ఐరన్ చేసుకున్న తర్వాత రైట్ స్ట్రిప్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, దాన్ని కూడా మనం స్ట్రైట్గా ఇలా సెట్ చేసేసుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇది స్టెప్ 6. ఇది స్టెప్ 6. విధంగా చేసేసిన తర్వాత మన కాలర్ అనేది కొంచెం అది మన బెండ్ ఉంటుంది కదా, అక్కడ బెండ్ చేసి రౌండ్గా చేసుకున్న తర్వాత బటన్స్ అనేటివి క్విక్గా పెట్టేసుకొని 1 by 1 కాకుండా అన్ని బటన్స్ పెట్టి ఐరన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత షర్ట్ని బ్యాక్ సైడ్ ఇలా వేసి లాస్ట్ స్టెప్గా ఈ 7th స్టెప్లో టోటల్గా మన షర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఐరన్ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఆల్రెడీ మనం లోపల ఐరన్ చేసినా కదా, ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేసేసుకొని కరెక్ట్గా లెంత్ తీసుకొని మన జోబీ ఉంటుంది కదా, ఆ జోబీకి 3 లైన్స్ అనేది 3 వేళ్ళు వెడల్పుతో తీసుకొని లెంత్ ఆ లైన్ అనేది అలా డ్రా చేసుకొని ఐరన్ చేయాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ మనం ఏ విధంగా అయితే మిడిల్ లైన్ తీసుకొని చేసామో దాన్ని నలగకుండా కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా చేయాలన్నమాట.
రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే లెంత్ అనేది కరెక్ట్గా తీసుకొని టూ ఫింగర్స్ అలా లోపల ముడతలు లేకుండా చేసుకోవాలి. ఈ లైన్సే మనకు సెట్ అనేది పర్ఫెక్ట్ ఐరన్ అనేది తెలుస్తుంది. ఈ లైన్స్ అనేవి బాగా వచ్చేటట్టు ఐరన్ చేసుకోండి. లోపల స్ట్రైట్ లైన్ అనేది మిస్ కాకుండా కరెక్ట్గా లెంత్ తీసుకొని ఈ విధంగా చేయండి. మన హాఫ్ ఫోల్డ్ చేసేసి సెట్ని బ్యాక్ సైడ్ అలాగా ఐరన్ చేసేయాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా మనం ఐరన్ చేసేసి పర్ఫెక్ట్గా షర్ట్ అనేది ఐరన్ అనేది అయిపోయింది. ఈ 7 స్టెప్లో మీకు ఐరన్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.